ప్లూటో మొదట 9వ గ్రహంగా ఉండేది, కానీ 2006లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా మార్చింది. 1930లో ప్లూటోను క్లయింట్ టాంబా అనే ఖగోళ శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇది 76 సంవత్సరాల పాటు సౌరమండలంలో 9వ గ్రహంగా భావించబడింది. ఎందుకు ప్లూటోను ఇప్పుడు గ్రహంగా పరిగణించడం లేదంటే 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనే సంస్థ కొత్త నిర్వచనాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్వచనం ప్రకారం ఓ గ్రహం అవ్వాలంటే ముఖ్యంగా 3 లక్షణాలను కలిగి ఉండాలి. అది 1 సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి, 2 తానంతకు తానే గుండ్రంగా మారిపోయి తన ద్రవ్యరాశిని కలిగి ఉండాలి, 3 ఆర్బిట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కలిగి ఉండాలి. ఈ లక్షణాలు లేనందున ప్లూటోను 2006లో డ్వార్ఫ్ ప్లానెట్గా మార్చింది. ప్లూటో 5 డ్వార్ఫ్ గ్రహాలను కలిగి ఉంది. అవి 1 ప్లూటో, 2 ఎరిస్, 3 మాకీమాకీ, 4 హామియా, 5 సెరెస్. ప్లూటో గ్రహంలో నైట్రోజన్ 88% ఉంటుంది. అలాగే ప్లూటో చాలా చల్లగా ఉండటం వల్ల అక్కడి వాయువులు మంచుగా మారిపోతాయి. ప్లూటో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఉన్న వాయువులు గడ్డకట్టిపోతాయి. అలాగే పగటిపూట మబ్బులు పొగమంచులు కమ్ముతాయి. నాసా యొక్క న్యూ హారిజన్ మిషన్ ప్రకారం ప్లూటోపై పలుచని పొగమంచు ఉండే అవకాశం ఉందని అది కనుగొన్నది. ఇది ముఖ్యంగా మీథేన్ ఆధారిత మేఘాల వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ పీడనం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి భూమితో పోలిస్తే కొన్ని వేల రెట్లు తక్కువగా ఉంటుంది. ప్లూటో గ్రహంలో ఉష్ణోగ్రత సుమారుగా -220°C నుంచి -240°C మధ్యలో ఉంటుంది. నాసా 2015లో ప్లూటో పైకి పంపిన మొదటి మిషన్. దీనివల్ల వాతావరణం, ఉపరితల నిర్మాణం, మంచు పర్వతాలు మొదలైన విశాల సమాచారాన్ని మనకు అందించింది. ప్లూటో గ్రహం చిన్నదైనప్పటికీ వాతావరణం కొన్ని సందర్భాలలో చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అంటే పలచటి వాతావరణం సూర్యరశ్మిని బలహీనత మార్చడం వల్ల అక్కడి వంటి సహజ మార్పులు కలిగిస్తుంది. ప్లూటో గ్రహం సూర్యుని నుండి సుమారు 5.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ప్లూటో మీద జీవనానికి అవసరమైన నీరు లేదు. గాలి లేకపోవడం వల్ల ఏ జీవజాలం పుట్టే అవకాశం లేదు. ఇక్కడ మానవ శరీరం బరువు తక్కువగా అనిపిస్తుంది. సూర్యుడి కాంతి చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సోలార్ ఎనర్జీ మాత్రం అవసరం అవుతాయి. నాసా మిషన్ 2010లో ప్లూటోను చేరుకొని అక్కడి వాతావరణ సమాచారాన్ని మనకు పంపింది. అలాగే మానవ చరిత్రలో ప్లూటోను దగ్గరగా పరిశీలించిన మొదటి మిషన్గా ఇది నిలిచింది. ప్లూటోపై ప్రస్తుతం మానవ జీవితం అసాధ్యం, కానీ భవిష్యత్తులో సాంకేతిక ద్వారా మన అండర్గ్రౌండ్ ఆర్టిఫిషియల్ గ్రావిటీ ద్వారా పరిష్కారాలతో కొన్ని అన్వేషణ కేంద్రాలు స్థాపించవచ్చు. కానీ ఇది చాలా కాలం పడుతుంది.